వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. తన ప్రత్యేకమైన వాయిస్తో ప్రేక్షకులను అలరిస్తూ పాటల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న గాయని అండ్ యాక్ట్రెస్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆవిడ ఎవరో కాదు బేబక్క. సంగీత ప్రయాణం నుంచి మహిళల సాధికారత వరకు ఆమె మనసులోని మాటలను తెలుసుకుందాం. అండ్ తను సెలూన్ కూడా స్టార్ట్ చేశారు. మరి ఎంతమందికి దాంట్లో ఉపాధి అవకాశాలు మహిళలకు కల్పిస్తున్నారు, అందులో ఎంతమంది ఉన్నారు, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మధు. హాయ్ మధు. మధు అంటే చాలా మందికి తెలీదు, బట్ నాకు ఇష్టమైన పేరు మధు. బేబక్క అంటేనే జనరల్లీ జనాలు అలా కనెక్ట్ అయిపోతారు. అంటే నాకు గుర్తింపు తెచ్చింది ఆ పేరు, ఆ క్యారెక్టర్ నాకు గుర్తింపు తెచ్చింది. కాబట్టి హాయ్ అందరికీ, బాగున్నారా? సో వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. నేనండి మీ బేబక్ అండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 మహిళ. బాగా చెప్పారు. మా ప్రైమ్ మహిళ ప్రోగ్రాం పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ ప్రోగ్రాంలో మేము మహిళల సాధికారత, వాళ్ళ సమస్యల పరిష్కారము, వాళ్ళు సాధించిన విజయాలు, అసలు ఇంకా ఏం చేయాలి, మహిళలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ ఏ రంగాల్లో ఎంతమంది రాణిస్తున్నారు అనే విషయాలు అన్నీ కూడా మేము మహిళలకి మా ప్రైమ్ మహిళ ద్వారా చూపిస్తూ ఉంటాము. సో మీరు కూడా ఇవాళ మా గెస్ట్, ప్రైమ్ మహిళ గెస్ట్. అండ్ మీరు కూడా బిజినెస్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నిట్లో చాలా యాక్టివ్గా ఉంటారు. అటు సింగర్, యాక్ట్రెస్, ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ని ఉన్నాయి కదా, క్వాలిటీస్ ఎలా? అంతే అంటారు. ఉన్నాయా? ఉన్నాయి. సరే అట్లా కన్ఫర్మ్ చేద్దాం. ఏంటి బేబక్క, అసలు ఇన్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు? నాకు అప్పుడప్పుడు అదే అర్థం కాదు. నేను మా మమ్మీని అడుగుతూ ఉంటా, ఏంటమ్మా ఒక మనిషికి ఇన్ని ఇస్తే ఎలా, అందరికీ ఇవ్వాలి కదా కొంచెం కొంచెంగా, నాకే అన్ని ఇస్తే ఎలా? ఒక పక్కన అందము, ఒక పక్కన అసలు తెలివితేటలు, ఒక పక్కన చాకచక్యం, ఓ పక్కన ఎంటర్‌ప్రెన్యూర్, ఓ పక్కన సింగర్, ఓ పక్కన నాకే ఎందుకబ్బా అసలు, ఏమోలే వద్దు అడగద్దు. మళ్ళీ యాంకర్ కూడా. యాక్టర్ అంటే ఇప్పుడు మా ముందు మాత్రం గెస్ట్, బట్ ఈ ప్లేస్ మీదే కదా. అదే చూస్తున్నా. చాలా బాగున్నారు మీరు. బాగా థ్యాంక్ యూ. మీకంటేనా ఆ కట్టు, ఆ బొట్టు, రంగనట్టు ఎప్పుడు అనుకుంటాను అనుకున్నా. వెళ్ళేటప్పుడు ఆవిడ నాకు గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. బై ది వే, ఓ మై గాడ్, నేను చెప్పలేదు. ఆవిడ వేసుకున్న బ్యాంగిల్ ఉంది కదా, పాపం చాలా లూజ్ అయిపోయింది, అంటే సన్నగా ఉన్నారు కదా, ఇది ఇచ్చేద్దామని వెళ్ళేటప్పుడు నేను తీసుకుని వెళ్ళిపోతున్నా. తప్పకుండా. అండ్ బాగున్నారు, ఇలా ఉండాలి. తెలుగు ఆడపడుచులాగా అందంగా ఈ కార్యక్రమానికి యాప్ట్గా ఉన్నారు శ్రీదేవి. శ్రీదేవి బాగుంది. ఎక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేద్దాం? ప్రయాణాలన్నీ ఎందుకులే కానీ ఫ్లో వెళ్ళిపోదాం. అంతేనా? అంతే అంతే అంతే. ఎప్పుడు వస్తున్నారు మన సెలూన్కి? ఎప్పుడు వస్తున్నారు? తప్పకుండా వస్తాను. నాకు ముందు ఆ సెలూన్ గురించి ఒకసారి చెప్తే నేను తప్పకుండా వస్తాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి 4 months అవుతుంది. ప్రస్తుతానికి పర్వాలేదు. అంటే బేబక్ అంటే కొంచెం అభిమానం ఉన్న వాళ్ళు దూరం దూరం నుంచి, మీరు నమ్మరు, లాస్ట్ మంత్, బిఫోర్ లాస్ట్ మంత్ మేలో మౌలాలి నుంచి వచ్చారు ఒక ఆవిడ. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అట్లా బేబక్ అంటే ఇష్టం ఉండి చాలా రీసెంట్గానే స్టార్ట్ చేశారు. అది 4 months. ఎందుకు అంటే సెలూన్ స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? ఓకే, మనం అమ్మాయిలు ఏ రంగంలో లేరు అని కాదు, అన్ని రంగాల్లో ఉంటున్నారు. సెలూన్స్ ఇప్పటి వరకు ఎవరు అబ్బాయిలు వీళ్ళు స్టార్ట్ చేసింది, అమ్మాయిలు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడిప్పుడే మీలాంటి వాళ్ళ వల్ల వెలుగులోకి వస్తున్నారు. ఫస్ట్ మీరు వెలుగులోకి వచ్చారు. ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ముందుగా నాకే చాలా అవసరాలు ఉన్నాయి. ప్రతి నెల ఏదో సెలూన్కి వెళ్ళి 15-20 వేలు బిల్లు పెట్టుకునే బదులు నా ఓన్ ఉందనుకో, స్వామి కార్యం స్వకార్యం చేసుకోవచ్చు కదా చక్కగా రోజు. నా అవన్నీ బైదవే, నా మ్యానిక్యూర్ కూడా అయిపోయింది, పెడిక్యూర్ అయిపోయింది, హెయిర్ నిన్నే ప్లెక్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. సో అప్ టు డేట్ ఆన్ ద ఫేషియల్స్, ఎవ్రీథింగ్. సో ఇది నేను బయట చేయించుకున్నాను చాలా అవుతుంది. అదే మన ఓన్ సెలూన్ అనుకో, కస్టమర్ లేనప్పుడల్లా పండగే పండగ. నాకే కాదు, నా ఫ్రెండ్స్కి కూడా రమ్మంట, ఏ బోర్ కొడుతున్నారు రండి, కస్టమర్ లేదో వచ్చి చేయించుకెళ్ళాలి అని చెప్తా. లైక్ ఐ లైక్ టు హ్యావ్ ఫన్ అలాంగ్ విత్ బిజినెస్. ఓకే, ఎంతమంది ఉన్నారు దాంట్లో వర్క్ చేసే స్టాఫ్? ఆల్ టుగెదర్ మనకు ఒక 7 members దాకా ఉన్నారు. అండ్ ఎక్కువగా లేడీసే ఉన్నారు. Women, as you said, it's women empowerment and it's ఓన్లీ ఉమెన్ కే అవకాశం కూడా ఓన్లీ 3 అబ్బాయిలు ఉన్నారు.
ఓ అంతే, మొత్తం అందరూ అమ్మాయిలే. మహిళల శాతం ఎక్కువ ఉంది అంతే దాంట్లో. అంతే ఉండాలి కదా, మాత్రం లేకపోతే ఎలా? సో ఏంటి అంటే ఈ జర్నీలో మీరు ఇన్ని చేస్తున్నప్పుడు మీకు ఏది బాగా అనిపించింది, అంటే ఏది సంతృప్తినిస్తుంది, యాక్టింగ్ ఆర్ సింగింగ్? యాక్చువల్లీ ఐ ఎంజాయ్ ఎ లాట్ వైల్ ఐఎమ్ డూయింగ్ యాంకరింగ్. సింగింగ్ ఇష్టం, చాలా ఇష్టం. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సింగింగ్, కానీ నాకు అంత టైం దొరకట్లా ప్రాక్టీస్ చేయడానికి. సింగింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్, సాధన చేయాలి. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద సంగీత విద్వాంసకుల్ని తీసుకుంటే వాళ్ళు ఇప్పటికి కూడా దే విల్ బి ప్రాక్టీసింగ్. అలాగే పెద్ద పెద్ద యునో పీపుల్ ఫ్రమ్, ఇఫ్ యూ హెవ్ సీన్ బిగ్ సింగర్స్, గజల్స్ పాడేవాళ్ళు కూర్చుంటారు, రియాజ్ కర్తే అంటారు. రియాజ్ అంటే ప్రాక్టీస్. సో అది ఉండాలి కంపల్సరీ ఒక సింగర్కి. దట్స్ వాట్ ఐఎమ్ లాగింగ్, దట్స్ వాట్ ఐఎమ్ బిహైండ్ ఆల్సో. అండ్ ఎప్పుడు టైం దొరుకుతుందో చూడాలి. కొంచెం సింగింగ్లో వెనకపడ్డాను. ఎందుకు మీకు క్షమించండి. ఇష్టమా చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టం? అసలు నేను చిన్నప్పుడు 3 years ఏజ్ నుంచి నేను పర్ఫార్మర్ని. స్టేజ్ మీద ఐ పర్ఫార్మ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 ఓ years. సూపర్. నాకు చాలా ఇష్టం అసలు. యా, ఇట్స్ ఇన్ మై బ్లడ్. సరే, మరి సంగీత ప్రయాణం గురించి తెలుసుకునే ముందు ఒక మంచి పాట వినాలని ఉంది. చిన్నప్పుడు పాడారు కదా, నేను వినలేదు, నేను చూడలేదు కదా, అవునవును. అందుకని మా ప్రైమ్ నేను ఆడియన్స్ కోసం అండ్ స్పెషల్లీ మన మహిళల కోసం. నువ్వక్కడ నేనిక్కడ, పాటిక్కడ పలుకక్కడ, మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. నారేపటి అడియాసల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే. నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీదే నీదే. జాబెల్లి కోసం ఆకాశమల్లే వీచాను నీ రాకకై. మనసూరుకోక నువ్వు కానరాక, పాడాను నేను పాటనై. సూపర్ సూపర్ సూపర్. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. ऊंचे ऊंचे पर्वत जब झूमता है अंबर को, प्यासा प्यासा अंबर जब झूमता है सागर को. ऊंचे ऊंचे पर्वत जब झूमता है अंबर को, प्यासा प्यासा अंबर जब झूमता है सागर को. प्यार में कसने को दिल मेरा ललचाया. ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. 2 పాటలు పాడేశాను, ఇంకా అడగకూడదు. అమ్మో, ముందుగానే ఎక్కడ అడుగుతుందో మళ్ళీ అని. సూపర్, నిజంగా బెబక్క చాలా బాగా పాడారు పాట. ముందు నేను ఫీల్ అవుతా, చాలా ఏమో తెలియదు కానీ నేను ఫీల్ అవుతూ పాట అవును ఎంజాయ్ చేస్తూ పాడతా. సూపర్, ఎక్సలెంట్. అంటే చిన్నప్పటి నుంచి అలా పాడుతూ పాడుతూ ప్రాక్టీస్ చేస్తూ సినిమాలు ఉంది. అండ్ నేను చాలా షోస్కి వెళ్ళినప్పుడు నన్ను ఒక సాంగ్ అయితే రిపీట్గా అడుగుతారు. నేహా బాసిన్ పాడారు కదా, అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే.
పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమే కాని కలవైనావులే. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. మా వాయిస్ని ఎలా మార్చేస్తున్నారు, సింగర్ లక్షణం అదే కదా, ఏ పాటకి ఆ పాట అలా 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 మార్చేయడం. సూపర్, ఎక్సలెంట్. సో కెరీర్లో సవాళ్ళు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు? ఇప్పుడు మన బిజినెస్ లో కూడా ఉంటాయి, అన్ని చోట్ల ఛాలెంజెస్ అని ఉంటాయి. మీకుండవా? చాలా ఉంటాయి. ఎవ్రీబడి ఛాలెంజ్ లేనిదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫే కాదు. అవి And ఎదుర్కొని kick ఉండదు. వెళ్ళాలి. ఇప్పుడు స్వీట్ తింటాం కదా, స్వీట్ ఒక ముక్క తింటారు, రెండో ముక్క తినగలుగుతారు, మూడోది తింటే ఏమవుద్ది, వెగట పెడుతుంది. అప్పుడు ఏం చేస్తాం, హాట్ తింటాం. హాట్ కొంచెంసేపు తిన్నాక ఏం చేస్తాం, మళ్ళీ లైఫ్ కూడా అంతే, అప్స్ అండ్ డౌన్స్. ఇలా వెళ్ళిందనుకో ఖచ్చితంగా అక్కడి నుంచి డౌన్ఫాల్ ఉంటుంది ఎప్పటికైనా. ఆ డౌన్ఫాల్ ఇలా వెళ్తుందనుకో, డౌన్ఫాలే ఉండాలని లేదు, మళ్ళీ ఇది గ్రాఫ్. లైఫ్ ఇస్ జస్ట్ అ గ్రాఫ్. యూ జస్ట్ హ్యావ్ టు లివ్ దట్ మూమెంట్, ఎంజాయ్ దట్ మూమెంట్ అండ్ మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ మూమెంట్. బాధలు, కష్టాలు, ఛాలెంజెస్ మీకు నాకు అదిగో అక్కడ కూర్చున్నారు కదా కెమెరామెన్, ఆయనకి ఉంటాయి. చూస్తున్న ఆడియన్స్ మీకు ఉండవా? లైఫ్ ఇస్ జస్ట్ ఆల్ అబౌట్ అ గేమ్. యూఆర్ జస్ట్ ప్లేయింగ్ ఇన్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. అంటే మహిళగా ఎదుర్కొనే సమస్యలు మనకి కెరీర్లో చాలా ఉంటాయి. బట్ మీరు ఇన్ని యాక్టివిటీస్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఎందుకు ఒక యాక్టివిటీలోనే మీరు స్టేబుల్గా ఉండకుండా ఇంకా ఇంకా వివిధ రంగాల్లోకి వస్తున్నారు? అంటే అదొక ఇన్స్పిరేషన్ మహిళలందరికీ. యాక్చువల్లీ ఐఎమ్ మల్టీ టాలెంటెడ్, మల్టీ టాలెంట్. అంటే మధ్య మధ్యలో అంటే మంచి బ్లడ్ చేస్తా ఉంటుంది మల్టీ. సో నేననే మనిషి సంతృప్తి చెందను. చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళావు కదా, ఇంకేంటి అసలు, ఇట్స్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఓకే, ఇట్ ఈస్. నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మొన్న వైజాగ్ వెళ్తే ఇప్పటికీ పిల్లలు చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ దే స్టిల్ రిమెంబర్ బిగ్ బాస్ బేబక్క. దాని తర్వాత అంటే ఇట్ క్యారీడ్ ఓవర్ ఇన్, అంటే తర్వాత కూడా క్యారీ ఓవర్ అయింది. ఎలా అంటే చెప్తా, ఇప్పటికి 180+ కంటెస్టెంట్స్ హ్యావ్ గాన్ ఇన్ టు బిగ్ బాస్. ఇన్ని సీజన్లు కలుపుకుంటే 9 సీజన్లు కలుపుకుంటే ప్రతి సీజన్లో 20 నుంచి 25 మంది తీసుకుంటే మీకు చూసుకుంటే ఎంతమంది వెళ్ళారో మీరే క్యాల్కులేట్ చేయండి. 20 వేసుకొని 9 2s 18, 180 కంటెస్టెంట్లు. కానీ కొన్నిసార్లు 25 కూడా వెళ్ళారు, 25 ఉంటారు వైల్డ్ కార్డ్స్ అని కలిపి. దాదాపు 200 మంది కంటెస్టెంట్స్ వెళ్తే ఇప్పటికీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన సెలబ్రిటీస్లో కొద్ది మందిని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు జనాలు. అప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు, ఆ సీజన్లో గుర్తుంటారు. నెక్స్ట్ సీజన్ వాళ్ళు. కానీ కొంతమందిని మాత్రమే జనాలు గుర్తెందుకు పెట్టుకున్నారంటే తర్వాత మనం వెంటనే కొన్ని పనులు చేయాలి. యూ హ్యావ్ టు బి రిమెంబర్డ్. నేను ఎప్పటికప్పుడు రీల్స్ చేయడం, నా ఇంటర్వ్యూలు కూడా క్రేజీగా ఇచ్చా, నా బ్యాగ్ ఇంత, నా వాచ్ ఇంత అని, నా పిల్లి ఎంత, నా ఇల్లు అంతా అని. సో ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్, ఇట్స్ నాట్ రియల్. బట్ yet people remembered that satirical comedy. They remembered my reels. ఇప్పటికీ యాక్టివ్గానే కొంచెం 3-4 months నుంచి రీల్స్ కొంచెం తక్కువ చేస్తున్నా బికాస్ ఆఫ్ మై సలూన్. వెరీ బిజీ యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ ఆల్సో. ప్లస్ ఐ డూ సమ్ సోషల్ యాక్టివిటీస్ ఆల్సో కొన్ని. అవును, మీకు అవి కూడా ఉన్నాయి. అండ్ ఇందాక మనం మాట్లాడుతూ ఒక కుక్క పిల్లని కూడా, యానిమల్ రెస్క్యూ. రాత్రి అందుకని కొంచెం నిద్ర లేదు. నేను మా ఇంటికి వస్తుంటే బాగా వానబడుతుంది, చూస్తుంటే ఒక కుక్క పిల్ల ఆల్మోస్ట్ నా కార్ కిందకి వచ్చేసేది. ఇంతే ఉంది, చిన్న కుక్క పిల్ల, 1 month ఉంటుంది. దాని మదర్ కూడా చుట్టుపక్కల తిరుగుతుంది కానీ అది కూడా ఏం చేయలేని పరిస్థితి. ఫుల్ బాగా తడిచిపోయినాయి, ఎక్కడికి వెళ్ళలేవు. అదేమో చచ్చిపోయేటట్టుంది కుక్క పిల్ల. దాన్ని టక్కని తీసుకుని నా కార్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళి దాన్ని మంచిగా స్నానం చేసి, టిక్స్ ఫ్లీజ్ అన్నీ ఉన్నాయి దానికి. నేను నా 2 maids అందరూ కలిసి కూర్చుని దాన్ని అంతా క్లీన్ చేసి మంచిగా దానికి వేడి పాలిచ్చి, తర్వాత కొంచెం లైట్గా చికెన్ పెట్టి వీ కన్సోల్డ్ అండ్ ఇట్ ఈస్ హ్యాపీ ఇన్ మై హౌస్. ఎవరైనా అడాప్షన్ కావాలంటే తీసుకోవచ్చు. అంటే నేను నా దగ్గర ఉన్న పెట్స్ ఆల్రెడీ 3 ఉన్నాయి. 2 cats, 1 dog ఉంది. 3 కూడా నేను రెస్క్యూ చేసినాయి. నేను కొనను, ఓకే, పెట్స్ని కొనను. నాకు ఇలా రెస్క్యూ చేయడం ఇష్టం. అవి ఇచ్చేద్దామని పెట్టుకుంటాను, నాకు మీరే ఇప్పుడు ఇది అలవాటు అయ్యేలో దీన్ని పక్కనే పడుకుంటుంది. సో నాకు ఇప్పుడు అలవాటు ఎంత క్యూట్గా ఉందంటే మీరు నమ్మరు, అది ఒక స్ట్రే డాగ్ బేబీ అని నమ్మరు. అంత అంటే క్రాస్ బ్రీడ్ లాగా ఉంది, ఎంత బాగుంది, ముద్దుగా ఉంది.
బై కలర్ అన్నమాట, ఒక కలర్ బ్లాక్, ఒక కలర్ వైట్, White. ఎంత ముద్దుగా ఉందో. సో అట్లా రెస్క్యూ చేస్తాను. అది కాకుండా ఎప్పుడైనా అంటే చెప్పకూడదు మనం చేసేవి, బట్ ఇఫ్ ఐ సీ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ లైక్ కొంచెం వాళ్ళకి ఏమన్నా ఇప్పించడము ఓకే. అలా, Social అమ్మ తిన్నారా, service లో, నాకు ఎవరైనా వచ్చి అడుక్కుంటే బాధ యాక్చువల్లీ, వాళ్ళని ఇసుక్కోను. వాళ్ళు అడుక్కునే స్టేజ్లో వాళ్ళు ఉన్నారంటే నేను బాధపడతాను యాక్చువల్లీ. అయ్యో సారీ అమ్మా అని నేను కొంచెం వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ, ఐ డూ ఇట్. బట్టలు కొనిపెట్టడం, అప్పటికప్పుడు తీసుకెళ్ళి సరదాగా వాళ్ళ పిలుచుకురా అమ్మ, మేము Social మిగతా service వాళ్ళని చాలా తీసుకొచ్చి, ఉంది కొంచెం అయితే. ఇష్టం నాకు ఇష్టం. అండ్ మంచిది. అంతే, యానిమల్స్ని ఎక్కువ రెస్క్యూ చేస్తాం. మనుషులు ఓకే ఐ లవ్, బట్ యానిమల్స్ మాట్లాడలేవు కాబట్టి ఎక్కువగా రెస్క్యూ చేయడంతో పాటు కొంచెం నా కార్లో వెనకాల ఇంత పెడిగ్రీ ప్యాకెట్ ఉంటుంది, 10 kgs ప్యాకెట్. సో నేను వెళ్తున్నప్పుడు చూస్తా ఏ కుక్క అయితే కొంచెం బక్కగా సన్నగా వాటికి పెడతారు. ఆకలితో మనుషులకే కాదు జంతువులకి కూడా. సో అవి ఆకలితో ఉన్నాయి తెలిసిపోతాయి. అదే అదే. కొంచెం మనం ఫీడ్ చేసేటప్పుడు మా కింద 9 dogs ఉన్నాయి, మేమే ఫీడ్ చేస్తాం. ASBL స్పైర్ కింద 9 dogs కమ్యూనిటీ డాగ్స్ ఉన్నాయి. అవి మంచి బలంగా ఉంటాయి, ఎందుకంటే మేము రోజు పొద్దున సాయంకాలం పెడిగ్రీ పెట్టిస్తాం. సో ఇది కాకుండా ఇది స్పాన్సర్ చేస్తాను నేను. ఇది కాకుండా దారిలో వచ్చేటప్పుడు ఆకుంటూ ఎక్కడ ఉంటే అక్కడ పెడతా ఉంటాను అంతే. నాకు ఇది చాలా అబ్బా, దీనికోసం కొంచెం ఇంకొంత ఎక్కువ కాలం బతికితే చాలా అనిపిస్తుంది. మధు గారు, మహిళలు తమ కళల్ని సాకారం చేసుకోవాలి అంటే అందరికీ కుదరదు అది. అతి కొద్ది మందిలోనే కుదురుతుంది. పాపం కుదరక వెనకడుగు వేస్తూ ఉంటారు. అలా వెనకడుగు వేయకుండా మహిళలు వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవాలంటే మీరేం చెప్తారు వాళ్ళకి? కుదరదు అనేది ఏం లేదండి, ఇట్స్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్. కుదరదు అనేది నేను ఒప్పుకోను. దేనికన్నా దెర్ ఇస్ అ విల్. మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనం ఆకలిస్తే ఏం చేస్తాం? అన్నం తింటాం కదా. ఒకవేళ చాలా ఆకలిస్తే లేకపోతే ఏం చేస్తాము? ఏదో ఒకటి చేసి విల్ ఈట్ అవర్ మీల్. విమెన్ షుడ్ ఆల్సో బీ థర్స్టీ. సాధించాలనే ఒక తపన వాళ్ళలో చాలా స్ట్రాంగ్గా ఉంటే కనుక దే విల్ అకంప్లిష్ ఇట్. అంటే వాళ్ళు ఆ తపన, థర్స్టీ ఉండాలి. ఆకలి ఉంటే నేనేదో ఒకటి సాధించాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలనే అది ఉంటే ఏది ఆపలేం మనం. సో మరి కుటుంబాన్ని అటు మన కెరీర్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి? మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే అదే చెప్తున్నా, ఆ తపన ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ పేషెన్స్ వచ్చేస్తుంది. ఆటోమేటికల్లీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి ఇది వస్తుంది. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని స్ట్రాంగ్లీ నమ్మండి. మీరు ఫస్ట్ నమ్మితేనే మీ ఇంట్లో వాళ్ళు నమ్ముతారు. మీరు ఆ కాన్ఫిడెన్స్ 1-2 సార్లు నువ్వేం చేయగలుగుతావులే. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అన్నారు, నేను ఐ వాంట్ బి యాంకర్ ఇన్ టెలివిజన్ షో. మీకు చెప్పుండొచ్చు, ఊరికే అంటాను ఎగ్జాంపుల్గా. మీరేం ఇట్స్ ఓకే, చాలామంది ఉంటారు అక్కడ, కాంపిటీషన్ వద్దు. 2-3 సార్లు చెప్తే మనమే ఆలోచించుకుంటాం, అవును నిజంగానే కదా అని. సో లేదు, నేను చేయగలుగుతాను. నేను ఇప్పుడు ఇంట్లో అయితే ఇలా ఉన్నాను, నేను మేకప్ వేసుకొని నేను రెడీ, నేను వెళ్ళి కూర్చుంటే నేను బేబక్కని ఎవరినైనా సరే నేను ఇంటర్వ్యూ చేయగలుగుతాను అనే ఒక జీల్ వచ్చేస్తుంది. అది కాన్ఫిడెన్స్. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మన ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్లీ మనం నమ్ముతారు. ఐ బిలీవ్ ఇన్ దట్ స్ట్రాంగ్లీ. బాబక్క గారు, మహిళలపై జరుగుతున్న ఈ వేధింపులు కానీ, వివక్ష కానీ ఈ మధ్యకాలంలో ఇంకా చాలా ఎక్కువైపోయాయి కదా. నేటి సమాజంలో మహిళలు జీవించాలి అంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? అండ్ ఈ వేధింపులు, వివక్షలపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ యాజ్ ఎ సైడ్ అండి, సెల్ఫ్ ప్రొటెక్షన్. బీ యువర్ ఓన్ వాయిస్. ఎవరు వచ్చి మనకు ఆపడరు, ఎవరు వచ్చి మనకి టైంకి నిలబడరు. ఇంట్లో వాళ్ళే ఒక్కోసారి ఉండరు, మన ఓన్ పీపులే మన దగ్గర ఉండరు. అండ్ ఒక్కోసారి మన ఇంట్లో వాళ్ళ నుంచి కూడా వేధింపులు ఉంటాయి. ఇప్పుడు అదేదో సామెత ఉంది, ఒక రాముడు అనుకోకుండా ఒక పక్షిని కొడితే ఆ పక్షి బాధపడుతుంటే ఏదో సమ్ స్టోరీ ఇస్ దర్, నన్నెందుకు పిల్లలు ఎందుకంటే కొట్టింది నా రాముడే అయితే నేను ఎలా పిలుస్తాను అని అది ఒక సామెత ఉంది కదా. అలా మన ఇంట్లో వాళ్ళ నుంచి మనకి వేధింపులు ఉంటాయి ఒకసారి, బయట వాళ్ళకి చెప్పుకోలేము. సో యూ షుడ్ బి యువర్ ఓన్ షీల్డ్. నీకు నువ్వే షీల్డ్ అవ్వాలి, నీకు నువ్వే ప్రొటెక్షన్ అవ్వాలి, నీకు నువ్వే స్ట్రాంగ్ అవ్వాలి. ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయరు, ఎవ్వరు వచ్చి నిలబడరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ బయటకు వెళ్తే సొసైటీలో అసలు ఎవడు గోల్లో వాళ్ళు ఉన్నారు. మనమే స్ట్రెంగ్త్ అవ్వాలి. ద మినిట్ యు ఆర్ స్ట్రాంగ్ యూ బికమ్ యువర్ ఓన్ షీల్డ్. ఓకే. ఇంట్లో బయట మీపై వచ్చిన ఈ విమర్శల్లో మిమ్మల్ని మార్చిన లేదా ఆలోచింపజేసిన విషయం ఏదైనా ఉందా? చాలా మంది నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు మన గురించి, కొంతమంది పాజిటివ్గా ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఎటువంటి విమర్శలను ఎదుర్కొన్నారు? లక్కీలీ అండి, అంటే ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్, పెద్దగా కాంట్రవర్సీలు మన మీద విమర్శలు, ఎందుకంటే నేను ఎక్కువగా కామెడీగానే. ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఆ బ్యాగ్ ఎంత ఇవన్నీ అన్నదానికి ఇది బ్యాగ్ కోటీలోది అది ఇది అంటారు, కానీ పెద్దగా నేను కాంట్రవర్సీలోకి వెళ్ళను. నేననే మనిషి నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. దట్స్ వన్ ఆఫ్ ద సక్సెస్ రీజన్. నేను ఎవరి దాంట్లో ఏలు పెట్టను.
నేను ఆ గుర్రాలు ఎలా అయితే ఇట్లా పెట్టుకుని ఉంటాయో ఎదురుగుండా చూస్తాయి కదా, ఇటు ఇటు గుర్రాలకి ఇలా పెడతారు కదా, ఎందుకు ఇటు ఇటు చూడకుండా పక్కన ఏం పరిగెడుతుందో దాని ఎదురు గుర్రానికి దాని ఎదురు చూపు ఇదే. నాకు నేను వెరీ సెల్ఫిష్. ఐ ఓన్లీ లుక్ ఎట్ మై పాత్. ఐ వోంట్ ఈవెన్ లుక్ పక్కనోడు పరిగెడుతున్నాడా ఈడు పడ్డాడా నాకు అనవసరం, నేను పరిగెడుతున్నాను లేదు. ఐ ఆల్వేస్ లైక్ టు రన్ అండ్ విన్ ద రేస్. కింద పడతా లెగుస్తా కానీ వదలను, పాకుతోనే వెళ్తా కానీ నేను మాత్రం ఆగను. ఐఎమ్ లైక్ దట్. ఐ హ్యావ్ దట్ జీల్, ఐ హ్యావ్ దట్ ఎనర్జీ. అందరి దగ్గర ఉంటుందండి. మీకేంటంటే మీరు పర్లేదులే ఏముందిలే నైట్ వేసుకుని ఇంట్లో కూర్చుందాం అనుకుంటే ఎలా రండి, యూ బికమ్ స్ట్రాంగ్, యూ క్యాన్ డూ ఇట్. ఇప్పటి వరకు చేసినవి ఓకే, ఇంకా ఏమైనా సాధించాలి, ఇంకేమైనా చెయ్యాలి అని అనుకుంటున్నారా? ఇంకేమైనా బేబక్క బ్యూటీ లాంచ్ ని I want to make it so big that I want to give so much employment for a lot of women out there. అందులో అతి తక్కువ మేల్, అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారు, ఆడవాళ్ళకే ఎక్కువ నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ బాస్, ఉమెన్ మేనేజర్, ఉమెన్ స్టాఫ్ ఎక్కువగా నాకు అలా అదన్నా నేను చేయాలని. అండ్ బీబీఎల్ ఇక్కడే కాదు, బేబక్క బ్యూటీ లాంచ్ హైదరాబాదే కాదు, 2 తెలుగు రాష్ట్రాలే కాదు, అమెరికాలో డాలస్లో ఎప్పటికైనా ఒక బ్రాంచ్ పెట్టాలని నా కోరిక. మీ కోరిక, మీ కళ అది. ప్రాజెక్ట్ అక్కడ లాంచ్ BBL should be there in US also. మీ ఫ్యామిలీ సపోర్ట్ మరి ఎలా ఉంటుంది మీకు? నేను అసలు ఎవరి సపోర్ట్, నేను ఇందాకే చెప్పాగా, నేను అసలు తీసుకోను. మీకు మీరే. I'm telling you, I don't want. మహిళలందరూ కూడా సెల్ఫ్ గా అలాగే ఉండాలంట. నాకు అసలు వద్దు ఎవరి సపోర్ట్. నాకు డిస్టర్బెన్స్, నాకు వద్దు. నాది నేను ముందుకు వెళ్ళిపోతా ఉండాలంటే అసలు నాకు సపోర్ట్ వద్దు, నాకు ఏమంటారు విమర్శలు వద్దు. నేను ఎవరిది విన్ను, ఇది విన్ను, అది విన్ను, నాది నేనే చూసుకుంటా. లైక్ హార్స్ అంతే, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం. గుర్రాన్ని. మరి మా ప్రైమ్ మహిళ రీసెంట్గా మేము స్టార్ట్ చేసిన ప్రోగ్రాము, మీ అభిప్రాయం ఏంటి మహిళ మీద? బాగుందండి. యూ షుడ్ డూ ప్రోగ్రామ్స్ లైక్ దిస్, బ్రింగ్ పీపుల్ లైక్ మీ, బ్రింగ్ దట్ ఎనర్జీ ఇన్. ఐ హోప్ ఐ కెన్ ఇన్స్పైర్ సమ్ లేడీస్ అవుట్ దేర్. నా ఎనర్జీ చూసారు కదండి, ఇలాగే ఉంటుంది 24/7 నా ఎనర్జీ. రెస్క్యూ చేసి వచ్చినాక నేను మీకు వీడియోలు చూపిస్తాను. రాత్రి కూడా ఆ కుక్కతో ఆడుకుంటూ, ఆ కుక్క అంతా బురదగా ఉంది, నాకు చీదర కూడా ఉండదు. అంటే ఐ విల్ బ్రింగ్, నా కార్లో ఎక్కించుకొని, నాకు ఇష్టం. మనకుండే వస్తువులు మనకి మాత్రం ఉపయోగపడితే అది గొప్ప కాదు, నలుగురికి ఉపయోగపడితే ఇదే వేరే. మీకు నచ్చిన పాట ఇంకేమైనా ఉందా? మీకు నచ్చిన పాట నేను చాలా షోస్లో పాడాను, రిపీట్ మీద ఇది అడుగుతారు, మీకు కూడా చాలా నచ్చుతుంది. హిందీ అయినా పర్లేదా? दुनिया से हमने लिया क्या, हम सब की परवाह करे क्यों, सबने हमारा किया क्या. ఇందాక అదే చెప్పాను. दुनिया ने हमको दिया क्या, दुनिया से हमने लिया क्या, हम सब की परवाह करे क्यों, सबने हमारा किया क्या. हाँ 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 చెప్పండి ఇదేం పాట? శ్రీదేవి గారు తెలీదు. దమ్మరుదం మీరు మధ్యలో పడితే ఏం తెలుస్తుంది? బోలు శుభ శ్యామ్, హరే కృష్ణ హరే రామ్. లేడీస్ సింగ్ అలాంగ్ విత్ మీ. దమ్మరుదం మిట్ జాయే హమ్, బోలు శుభ శ్యామ్, హరే కృష్ణ హరే రామ్, హరే కృష్ణ హరే రామ్, హరే కృష్ణ హరే రామ్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ టైంని స్పెండ్ చేశారు. ఎస్పెషల్లీ మా ప్రైమ్ మహిళలో మీరు పార్టిసిపేట్ చేశారు. మీరు చాలా మంది మహిళలకి ఇన్స్పిరేషన్గా ఉండాలని కూడా ఇంకా చాలా చేయాలి, చాలా వాళ్ళు చేస్తారు. మేము చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా నేను మాట్లాడతాను, చాలా తొందరగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి, నెమ్మదిగా మాట్లాడడం నా వల్ల కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఇట్స్ నైస్, మై ప్లెజర్ టు బీ హియర్ ఆన్ ప్రైమ్ 9 మహిళా ప్రోగ్రామ్. థ్యాంక్ యూ శ్రీదేవి. థ్యాంక్ యూ, యూర్ బ్యూటిఫుల్ ఇన్ హార్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా బేబక్కతో ఇవాళ మన ప్రైమ్ మహిళ. నమస్తే, బాయ్.